Hi friends, welcome to Loku TechAdda. నేను మీ లోకనాథన్. ఈరోజు గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అలాగే మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఈరోజు కంప్లీట్గా వీడియోలో చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి, స్కిప్ చేయకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇది యాడ్సెన్స్ అకౌంట్ అయితే వచ్చింది మనకి. ఇందులో మనకి పైన చూడొచ్చు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనకి అమౌంట్ అయితే మీకు ఎక్కువ డిడక్ట్ అవుతుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కామెంట్ ఉంటుంది. ఇక్కడ మనము మీ ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇక్కడ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చూడండి. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ యువర్ అని చెప్పి ఉంటుంది. ఇండివిజువల్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీరు యుఎస్ సిటిజన్ అయితే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి ఉంటుంది. మనం ఇండియన్స్ కాబట్టి నో అని పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఉంటుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అంటే యుఎస్ నుండి కాకుండా ఇండివిజువల్స్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నాన్ యుఎస్ బిజినెస్ చేస్తుంటే సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం బిజినెస్ కాకుండా ఇండివిజువల్స్ కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఫామ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షనల్ ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్ కాబట్టి మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయొద్దు. సెకండ్ వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఫారెన్ టిన్, యుఎస్ టిన్, యుఎస్ఎస్ఎన్ అని చూడండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇండియా అని వచ్చింది చూడండి. ఇక్కడ మనకి అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ అడ్రస్ ఇచ్చారో అడ్రస్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ క్లైమ్ టు రిడ్యూస్ ద రేట్ ఆఫ్ విత్ హోల్డింగ్ అండర్ ద ట్యాక్స్ ట్రేడెడ్ అని ఉంటుంది. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 30% విత్ హోల్డ్ అవుతుంది అంటారు పేమెంట్ అనేది, కానీ మ్యాక్సిమం ఉండదు. మీకు ఎస్డీఎస్ అమౌంట్ అయితే పడుతుంది. చాలా ఎక్కువగా వస్తున్న వాళ్ళకైతే మీకు ఇక్కడ ట్యాక్స్ అయితే పడుతుంటుంది. కాబట్టి జనరల్ గా వచ్చే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నో పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే తర్వాత ఇంకో ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫిల్ చేసిన డాక్యుమెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని ఉంచుకోండి. తర్వాత ఇక్కడ మనము ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మీ సిగ్నేచర్ అంటే మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు పైన సిగ్నేచర్ మీరే చేశారని చెప్పి ఎస్ అని ఉంటుంది ఆప్షన్. మీరే అని చెప్పి మీ బిహాఫ్ ఆఫ్ ఓన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని మీరు ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎస్ అని ఇచ్చేసేయాలి. తర్వాత స్టేటస్ చేంజ్ ఎఫిడవిట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం మీరు గూగుల్ యాడ్సెన్స్ నుండి పేమెంట్ తీసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీరు పేమెంట్ అయితే తీసుకున్నట్లయితే మీకు సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడైతే టిక్ చేసుకొని సర్టిఫికేషన్ చేయాలి. ఒకవేళ మీరు కొత్తగా యాడ్సెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నట్లయితే మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పేపర్లెస్, పేపర్ 2 ఆప్షన్ అయితే ఉంది చూడండి. డాక్యుమెంట్ పోస్ట్ కావాలనుకుంటే మీకు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే పేపర్లెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. ఇక్కడ చూడండి, ఇమీడియట్గా అప్రూవ్ అయితే వచ్చేసింది. సో మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా సబ్మిట్ చేసుకుంటే మీకు చాలా తక్కువ అమౌంట్ అయితే ట్యాక్స్ పడుతుంది. లేకపోతే ఎక్కువ అమౌంట్ అయితే మీకు ట్యాక్స్ అయితే తీసుకుంటారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని దీంట్లో పేమెంట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పేమెంట్ ఇన్ఫో ప్లస్ వెరిఫికేషన్ చెక్.
వెరిఫికేషన్ చెక్ ఫస్ట్ అయితే చేసుకోవాలండి. మీరు ఈ వీడియో అయితే చేశాను ఎలా చేయాలనేది, ఐడెంటిటీ వెరిఫికేషను, అడ్రస్ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది ఒక వీడియో సపరేట్గా అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడనట్టయితే ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు పేమెంట్ రావాలంటే ఖచ్చితంగా మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం పేమెంట్ ఇన్ఫర్మేషన్లో చూడండి, ఇక్కడ చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అని చూడండి. ఇక్కడైతే మనము ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌ యూ పెయిడ్ అని చెప్పి ఉంటుంది చూడండి, ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ రావాలంటే మీరు ఖచ్చితంగా $10 అబవ్ అయితే ఉండాలి మీ అకౌంట్లో ఎర్నింగ్స్లోని. అప్పుడైతే ఈ ఆప్షన్ అయితే వస్తుంది, లేకపోతే ఈ ఆప్షన్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ మీకు ప్రతిరోజు కదా చూపించదు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే ప్రతిరోజు ఇందులో యాడ్ అయిపోయేవి. ఇప్పుడు ఏంటంటే మీరు యూట్యూబ్ స్టూడియోలోనైతే మీకు చూపిస్తుంది ప్రతిరోజు. ఇందులో మాత్రం ఎవ్రీ మంత్ 10 లేదా 11వ తారీఖుని ఈ గూగుల్ AdSense అకౌంట్లో అయితే అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. మీరు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో చూపించిన అమౌంట్ అంతాను ఇక్కడ 10వ తారీఖు లేదా 11వ తారీఖుని ఈ గూగుల్ AdSenseలో అయితే యాడ్ అవుతుంది. అప్పుడే మీకు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నాకు $15 అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అని చూడండి, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్ అయితే మనకు అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బెనిఫిషరీ ఐడి అని చూడండి, ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం టచ్ చేయొద్దు. తర్వాత నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్లో అంటే మీ నేమ్ అయితే ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ డీటెయిల్స్లో మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత నేమ్ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. బ్యాంక్ నేమ్ మీరు ఏ బ్యాంక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు SBI ఇవ్వాలనుకుంటున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయండి. ఇక్కడ నేను ఇప్పుడు ICICI అకౌంట్ ఇస్తాను. సో ICICI బ్యాంక్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఇక్కడ మేజర్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయండి. SBI, ICICI, యాక్సిస్, HDFC అలాంటివి. తర్వాత కింద IFSC కోడ్ ఉంటుంది. మీకు ప్రతి బ్యాంక్కి IFSC కోడ్ అయితే ఉంటుంది. సో మీకు తెలియకపోతే మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, లేకపోతే మీరు పాస్బుక్లో కూడా చూసుకోవచ్చు. మీకు IFSC కోడ్ మీ బ్యాంక్కి ఏమైతే ఉంటుందో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ స్విఫ్ట్ బిగ్ కానీ స్విఫ్ట్ కోడ్ అంటారు దీన్ని. స్విఫ్ట్ కోడ్ ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనకి డాలర్స్లో వస్తాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్విఫ్ట్ బిగ్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు మీ బ్రాంచ్లో వెళ్ళి అడగండి, స్విఫ్ట్ బిగ్ కోడ్ నాకు కావాలి, మాకు యూట్యూబ్ నుండి పేమెంట్ వస్తుంది ఇంటర్నేషనల్ పేమెంట్, సో మాకు స్విఫ్ట్ బిగ్ కోడ్ కావాలని అడిగితే వాళ్ళు చెప్తారు. దగ్గరలో ఉన్న మెయిన్ బ్రాంచ్ యొక్క కోడ్ అయితే మీకు ఇస్తారు. సో ఈ విధంగా స్విఫ్ట్ బిగ్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి మనకి ICICI హైదరాబాద్ కోడ్ ఓవరాల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. ICICI NBBNRI అని ఉంది. కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్విఫ్ట్ బిగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు బ్రాంచ్ లో కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు. లేకపోతే నియరెస్ట్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్లో మీకైతే ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ అయితే ఉంటుంది. సో ఈ స్విఫ్ట్ బిగ్ కోడ్ జాగ్రత్తగా ఇవ్వండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ప్లస్ రీటైప్ అకౌంట్ నెంబర్ అంటే 2 సార్లు ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి, మళ్ళీ సేమ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 2 నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ ఎ ప్రైమరీ పేమెంట్ మెథడ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ మీరు టిక్ చేసుకోవాలి. అంటే ఇది ప్రైమరీ అకౌంట్ కింద యాడ్ అవుతుంది. మీరు ఇంకో అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని సెకండరీ అకౌంట్ కింద. సో మీరు ఏదైతే ప్రైమరీ అకౌంట్ సెట్ చేసి ఉంటారో ఆ అకౌంట్కి అయితే మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందంటే ఎవ్రీ మంత్ 21st నుండి 25th మధ్యలోనైతే పడుతుంది మీ అకౌంట్లోకి. అది కూడా ఎప్పుడంటే మీకు $100 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడైతే మీ అకౌంట్లోకి పడుతుంది. అప్పటి వరకు ఏం పడదు. మినిమం $100 అయితే మీ గూగుల్ AdSense అకౌంట్లో అయితే ఉండాలి, అప్పుడైతే మీకు పేమెంట్ అయితే మీకు పడుతుంది. సో ఈ విధంగా మనం సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేమ్ తర్వాత బ్యాంక్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో బ్యాంక్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ప్రైమరీ అకౌంట్ కింద మనం టిక్ చేసుకోవాలి, అప్పుడైతే ఈ అకౌంట్లోకి పడుతుంది, ఈ అకౌంట్లో పడకుండా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు. చిన్న మిస్టేక్ చేసినా మనకి పేమెంట్ అయితే డిలే అవుతుంది, లేకపోతే రాకపోవడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా మీరు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.